యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము యోహాను సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. యోహాను అటుగా నడుస్తున్న యేసును చూచి తన దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులతో ఏమన్నారు? జవాబు: యోహాను యేసును తన ఇద్దరు శిష్యులకు చూపించి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. 2. యోహాను యేసును చూపించి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు యోహాను ఇద్దరు శిష్యులు ఏం చేశారు? జవాబు: యేసును చూసి యోహాను ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు. 3. తనను వెంబడించుచున్న యోహాను శిష్యులను చూచి యేసు వారితో ఏమన్నారు? జవాబు: తనను వెంబడించుచున్న యోహాను ఇద్దరు శిష్యులను యేసు చూచి వారితో, మీరు ఏమి వెతుకుచున్నారు అనెను. 4. మీరు ఏమి వెతుకుచున్నారు అనిన యేసుతో యోహాను శిష్యులు ఏమి అన్నారు? జవాబు: రబ్బీ, నీవు ఎక్కడ కాపురము ఉన్నావు అని యోహాను శిష్యులు యేసును అడిగారు. 5. రబ్బీ అను మాటకు అర్థము ఏమిటి? జవాబు: రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. 6. నీవు ఎక్కడ కాపురమున్నావు అని అడిగిన యోహాను శిష్యులకు యేసు ఏమి సమాధానం చెప్పారు? జవాబు: మీరు వచ్చి చూడుడని వారికి యేసు సమాధానము చెప్పారు. 7. యోహాను శిష్యులు యేసు వెంబడి వెళ్ళి ఏమి చేశారు? జవాబు: యోహాను శిష్యులు యేసు వెంబడి వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి యేసు వద్దనే బస చేసిరి. 8. యోహాను మాట విని యేసుని వెంబడించిన వారిలో ఒకని పేరేమి? జవాబు: యోహాను ఇద్దరు శిష్యులలో యేసును వెంబడించిన ఒకని పేరు అంద్రియ. 9. అంద్రియ సహోదరుడు ఎవరు? జవాబు: అంద్రియ సహోదరుని పేరు సీమోను పేతురు. 10. అంద్రియ సీమోను పేతురుల యొక్క తండ్రి పేరు ఏమి? జవాబు: అంద్రియ సీమోను పేతురుల తండ్రి యొక్క పేరు యోహాను అని యేసే చెప్పారు. 11. అంద్రియ తన సహోదరుడైన పేతురుతో ఏమన్నాడు? జవాబు: మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్పాడు. 12. మేము మెస్సియాను కనుగొన్నాము అని అంద్రియ చెప్పిన తరువాత అంద్రియ పేతురు ఏం చేశారు? జవాబు: మేము మెస్సియాను కనుగొన్నాము అని అంద్రియ సీమోను పేతురుతో చెప్పినప్పుడు వారు మెస్సియాను చూచుటకు యేసు దగ్గరకు వెళ్ళారు. 13. మెస్సియా అను మాటకు అర్థము ఏమిటి? జవాబు: మెస్సియా అను మాటకు అభిషిక్తుడు అని అర్థము. 14. యేసు సీమోను పేతురు వైపు చూసి ఏమన్నాడు? జవాబు: నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదువు అని అన్నారు. 15. కేఫా అను మాటకు అర్థములు ఏమిటి? జవాబు: కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఒకరోజు యోహాను అతని శిష్యులు ఒక చోట నిలబడి ఉన్నారు. వారికి అటుగా యేసు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు యోహాను తన దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులతో, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. తరువాత యోహాను ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు. యేసు వారు తనను వెంబడించుట చూచి, మీరు ఏమి వెతుకుతున్నారు అని యేసు వారిని అడిగాడు. అప్పుడు యోహాను శిష్యులు యేసుతో,
రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగారు. మీరు వచ్చి చూడి అని వారితో యేసు అన్నాడు. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థము. యోహాను ఇద్దరు శిష్యులు యేసుతో వెళ్ళి ఆ రాత్రి యేసు ఉండే చోట వారిద్దరు కూడా ఉన్నారు. యోహాను ఇద్దరు శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ. అంద్రియ మొదట బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి శిష్యుడు. వారి తండ్రి పేరు యోహాను. అయితే అంద్రియ తన సహోదరుడైన సీమోను పేతురు వద్దకు వెళ్ళి సీమోనుతో, మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్పాడు. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు సీమోను పేతురు వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదువు అని చెప్పాడు. కేఫా అనగా రాయి అని అర్థము. థ్యాంక్ యూ.